హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్ర వ్లాగ్స్. ఇక్కడ పొలంలో కాసిన బొప్పాయి అనమాట. ఇక్కడ బొప్పాయి తింటున్నాను. బాబుని లవ్లో పెట్టుకొని బొప్పాయి తింటున్నాను అనమాట. బాబుని ఇక్కడ పండేస్తే ఏడుస్తున్నాడండి, అందుకని ఒళ్ళో పెట్టేసుకొని తింటున్నాను. అంటారు కదా, మదర్ తింటే బాబు అప్పుడు ఏడుస్తాడని, అందుకని ఒళ్ళో పెట్టుకొని తింటున్నాను. ఎక్కువ బొప్పాయి తినడానికి అయితే ట్రై చేస్తున్నాను, మిల్క్ పడటానికి, బట్ బ్లడ్ పడటానికని బొప్పాయి అనేది ఎక్కువ తింటున్నాను అనమాట. కొంచెం ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రూట్స్ అన్నీ డే మొత్తంలో తినేస్తాను అనమాట. ఈ ఫ్రూట్స్ ఎక్కువ ఫ్రూట్స్ తింటున్నాను, ఫుడ్ అవన్నీ ఎక్కువ తీసుకోలేకపోతున్నాను. ఇక్కడ కూడా బొప్పాయి తింటున్నాను అనమాట. అప్పుడు కొంచెం తింటూ ఉంటాను, ఎక్కువ తినను. ఇక్కడైతే బాబుకి నా ఫీడింగ్ అయితే చాలట్లేదండి. ఇక్కడైతే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అది యూజ్ చేసి బాబుకి పాలు పట్టిస్తున్నాము. ఇది వచ్చేసి బయట మా ఇంటి ఎదురు టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట, మా అమ్మ వాళ్ళది. పాప అయితే ఇక్కడ ఆడుకుంటుంది. ఇక్కడ వైట్ డబ్బా కనిపిస్తుంది కదా, ఇది మా ఆయన వాళ్ళ ఇల్లు అండి. మధ్య ఇక్కడైతే అమ్మ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది అనమాట. అమ్మ బాగా చేస్తారు, బట్ అన్న కూడా చేస్తారు. అమ్మ అయితే ఇక్కడ మాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది, నాకు అన్నకి, మా ఇద్దరికైతే చేస్తుంది అనమాట. ఇదే నైట్ అనమాట. ఇంకా నైట్ భోజనం చేయను, తినేసి పంపుకుంటాను. కారం, సాల్ట్, గరం మసాలా వేసి మిక్స్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడైతే అయిపోయిందండి, లాస్ట్ నిమ్మకాయ పిండుతున్నారు అనమాట. ఇక్కడైతే అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్. నేనైతే ఇక్కడ తింటున్నాను, చాలా డేస్ తర్వాత తింటున్నాను అనమాట. బాగుందండి ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నాకైతే మార్నింగే బాగా చెవు నొప్పి వచ్చేసింది 3 days నుంచి. నైట్ అయితే అసలు నిద్రే లేదండి. చెవు బాగా నొప్పి వస్తుంది, ఒకటి లైట్గా వస్తుంది, ఒకటేమో బాగా నొప్పి వస్తుంది. ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్ళాము, వెళ్తే ఇంజెక్షన్, టాబ్లెట్స్ అండ్ చెవులో డ్రాప్స్ ఇచ్చారు. అయినా కానీ ఏం తగ్గలేదు. బట్ పెద్ద హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాము ఈరోజు. అసలు చాలా నొప్పి అయితే ఉంది. ఏమైందో ఏమో, ఒకటి పైలో ఒకటి వస్తుంది. ఏంటో అండి ఈ ప్రాబ్లమ్స్ ఏంటో. నేనైతే చాలా వీక్ అయిపోతున్నా, అసలు ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. ఒకటి పైలో నాకే ఎందుకు ఇలా అవుతుంది తెలియదు. ఇక్కడైతే పాప అనేది స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట. స్కూల్కి పంపించేసి మేమైతే హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ పాపని అంగన్వాడికి పంపిస్తున్నాము. చెప్పులు అయితే నావే వేసుకొని వెళ్ళిపోతుంది. పాప టెంపుల్కి వెళ్ళినప్పుడు చెప్పులు అక్కడ మర్చిపోయి వచ్చిందంట, అందుకని పాపకి చెప్పులు కొన్నారు. ఇక్కడైతే హాస్పిటల్కి వచ్చామండి. ఇంకొక వీడియోలో ఏమైందో ఏంటనేది ఇక్కడ వచ్చేసి బాబుకి 2 months ఫోటో షూట్ అనమాట.